సొంత టిఆర్ఎస్ పార్టీ మీద గెలిచారు కదా ఇప్పుడు తర్వాత హుజరాబాద్ లో సొంత అభ్యర్థిగా మేమందరం కష్టపడితే మా ప్రాణత్యాగం చేస్తే మా జీవితాలు ఆగం చేస్తే మేము ఉండి కొట్లాడి నేను గెలిపించినాం. నువ్వేదో అక్కడ నువ్వు కూర్చొని నువ్వేదో పోటీ చేస్తే గెలవలే. నీ కొడుకు రాలేదు, నీ బిడ్డ రాలేదు, మీ వాళ్ళు ఎవరు రాలేదు. నీ రక్తం పంచు పుట్టిన నీ అన్నదమ్ములు కూడా అక్కడ చేయం చేయలేదు. నేను చేశాను. నాలాంటి యువత మస్తు మంది పనిచేసేది. మా ఒక సాక్రిఫై ఈరోజు ఈటెల రాజేంద్ర అనే వ్యక్తి బై ఎలక్షన్ గెలిచినాడు. అడగండి ఈ విషయాన్ని, ఈటెల రాజేంద్ర అడుగు లేకపోతే ఆయన చుట్టూ ఏమైనా అడగండి. మేము చేయడం అంటే నువ్వు ఇన్ని నెలలు బై ఎలక్షన్ సీట్లు కూర్చున్నావు అంటే దానికి కారణం మేము. లేకపోతే నీకు ఈ రోజు ఆ స్థాయి ఎక్కడ ప్రజలు మా హుజరాబాద్ ప్రజలు లేకపోతే నీకు ఈ షామీర్పేటలో కోట ఎక్కడిది, నీకు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఎక్కడి, నీకు ఇంత డబ్బు ఎక్కడిది, నీ ఆసుపాసులు ఎక్కడి. ఓన్లీ జెమ్నాచరీస్ అంటే నీ ఓన్లీ ఫారం కోడిగుడ్ల ఫామ్ మీదనే లేకపోతే కోళ్ళ ఫామ్ మీదనే నీ కూడా సంపాదించినావా? రాజకీయంగా రూపాయలు సంపాదించుకోలేదా? దాని గురించి మాట్లాడకుండా పోతే ఇక మళ్ళీ ఈటెల గురించి మాట్లాడేదానికి వద్దు. ఎందుకంటే సరే అది బీజేపీ పార్టీ హైకమాండ్ అర్థం చేసుకోవాలి ఎలాంటి వ్యక్తికి మనము పదవి ఇస్తున్నాము.